మీకు చేత కాదు, ఈ ప్రభుత్వం వల్ల చేత కాదు, మేము చేయలేమని చెప్తే చాలు మాకు. మీరు చేసుకోండి అని చెప్పేస్తే మొదలు పెట్టేసేస్తాం. ఇప్పుడే మొదలు పెట్టేసేస్తాం. మీరు ఓకే అని చెప్పండి. ఈ 10 గంటల లెక్క మాకు చేసుకోవడం చేత కాక ఈ మురికాలంలో దిగామనుకుంటున్నారా? ఈ రైతుల బాధ జనాలకు తెలియజేయడం కోసం దిగాము. ఇక్కడ 20 లక్షల రైతుల కోసం, ఊర్లో ఉండే రైతుల కోసం పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం అమరావతి లక్షల కోట్లు పెట్టేట్టు చేస్తండి. వేమూరు నియోజకవర్గంలో గొర్రెపడెక్క ఉన్నంత కాలం ఆపరేషన్ గొర్రెపడెక్క ఉంటుందని చెప్పేసి అమరావతి చేసేది. రైతుని బ్రతకనివ్వండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారు రైతుని బ్రతకనివ్వండి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుని చంపేయొద్దు. వాళ్ళు బ్రతికితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆ వర్క్ మొదలు పెట్టిన దాకా రోడ్డు మీద కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం. డిపార్ట్మెంట్ వస్తుందో లేకపోతే కూటమి ప్రభుత్వం వస్తుందో, ఈ కాలువ పూర్తి చేసినాక వాళ్ళు చేస్తారా మనం చేస్తామా రోడ్డు మీద తెలుసుకుందామని చెప్పేసి చెప్తున్నా. మీరు చేస్తామంటారా? అది కంప్లీట్ గా క్లీన్ చేస్తామంటారా? మాకు అవకాశం ఇస్తారా? అప్పుడు డ్రైనేజ్ డిఈ గారు వచ్చి నిన్ననే పని మొదలు పెడతామన్నారు. నిన్న ప్రొక్లైనర్ దొరకలేదన్నారు. కనీసం ఈ రోజు 10ంటికి ప్రొక్లైనర్ పెట్టి పని చేయడం మొదలైంది.